చూడండి. ఎల్డీఎఫ్ గెలుపునకు మోదీ ప్రయత్నం. అంటే ఎల్డీఎఫ్ గెలుపునకు మోదీ ప్రయత్నిస్తున్నారంటే ఆల్రెడీ పినరయి విజయన్ సీఎంగా ఉన్నారు, కమ్యూనిస్టుకు సంబంధించిన పార్టీ. సో అది గెలవాలని భాజపా కోరుకుంటుంది, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే కాంగ్రెస్ రాకుండా ఉండడం కోసం. అదేదో వాళ్ళే చేసుకుంటారు కానీ వీళ్ళకి ఎందుకు రాణిస్తారు? ఒకసారి చూడండి. వారిద్దరి మధ్య భాగస్వామ్యం రాహుల్ గాంధీ ఆరోపణ. సార్ ఆయన అలాగే ఆరోపణ చేస్తున్నాడు. ఆయన ఈవెన్ అవసరం అనుకుంటే మోదీ గారికి పాకిస్తాన్కి కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్తారేమో రేపు మాపు. ఎందుకంటే వీళ్ళు పూర్తి స్థాయిలో నాయకత్వం లోపంతో ముందుకెళ్తున్న పార్టీ అని అమిత్ షా గారు గతంలో కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ విధమైన కామెంట్స్ చాలా ట్రోల్స్కి గురవుతున్నాయి. కేరళలో పెరంబ్రాలో మంగళవారం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భాజపా లెఫ్ట్ కలిసి పనిచేస్తున్నాయని, ఎల్డీఎఫ్ గెలవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత గాంధీ ఆరోపించారు. ఎల్డీఎఫ్ భాజపా ఉమ్మడి శత్రువును తమ కూటమి యూడీఎఫ్ ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ ఉంది కాబట్టి యూడీఎఫ్ ఎదుర్కొంటుంది. సో ఇక్కడ కాంగ్రెస్ జెండా పాతాలను చూస్తోంది అనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన కనిపిస్తోంది. కాకపోతే సౌత్లో కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎంటర్ అయిపోయాయి. తెలంగాణ ఎంటర్ అయిపోయింది. తెలంగాణలో కూడా భాజపా గట్టిగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఇకపోతే తమిళనాడు, కేరళ కూడా రేపు మాపో కూటమి ప్రభుత్వం వచ్చినా ఆశ్చర్యపోనకెళ్ళి. బట్ తమిళనాడులో నిజంగా టీవీకే విజయ్ గాని గెలుపు ఖాయమైతే ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనేది చాలా సర్వేల యొక్క సారాంశం. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. మొత్తం మీద కేరళలో కాంగ్రెస్ పట్టు సాధించే దిశగా ముందుకెళ్తుంది. కేవలం మైనార్టీలని హక్కును చేర్చుకొని అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. గట్టిగా మాట్లాడితే యావత్ భారతదేశంలో కాంగ్రెస్కి గట్టి పట్టున్న రాష్ట్రాలు రెండు, ఒకటి కర్ణాటక, 2 తెలంగాణ. సో ఈ 2 రాష్ట్రాల్లో గట్టి పట్టు సాధించి ఉంది. ప్రస్తుతానికి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి గారు కావచ్చు, ఏదైతే అవ్వచ్చు. బట్ ఈ 2 కూడా అక్కడ మన డీకే శివకుమార్ గారు కానీ, అలాగే ముఖ్యమంత్రి గారు కానీ కర్ణాటకలో వాళ్ళు కూడా అక్కడ కర్ణాటక ఈ 2 రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలు అంత ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదు. సౌత్లో బాగా ఎలాగైనా నుంచి దాని సుస్థిరపరచుకోవడానికే రాహుల్ గాంధీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో మోదీ గారు లెఫ్ట్ పార్టీలతో జతకట్టారు అనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశం. దీనిపై కూడా భాజపా పెద్దలు